మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సాంగ్ అయితే గురువారమైన శుక్రవారమైన జాన్ ఫోక్ ఛానల్ అయితే ఖచ్చితంగా పెడతాము. ఇది ఇప్పుడు దగ్గర 3-4 days ఉంది. 3-4 days లో 3-4 days మంగళవారం కదా, గురు శుక్ర ఎల్లుండన్న అవతల ఖచ్చితంగా ఛానల్ జాన్ ఫోక్ ఛానల్ ఖచ్చితంగా పెడతాము. ప్లీజ్ ఈ ఛానల్ ఎట్లా సపోర్ట్ చేసిరో జాన్ ఫోక్ ఛానల్ కూడా అట్లా సపోర్ట్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ జాన్ ఫోక్ ఛానల్ ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము సాంగ్ పెడతాం కదా, సాంగ్ పెట్టినాక వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో ఎందుకు తీస్తున్నామంటే ఆ ఛానల్ పెట్టకుండా ఈ ఛానల్ డైరెక్ట్ పెడితే మీరు ఏమనుకుంటారంటే ఇది సాగరన్న ఛానల్ కాదు, ఇది ఎవరిదో క్రియేట్ చేసుకుని వాళ్ళు పెట్టుకున్నారు అనే థాట్స్ డౌట్స్ మీకు వస్తాయి. అందుకే ఈ వీడియో చూసిన వాళ్ళకు కొంతమంది కానీ వీడియో చూస్తారు, చూసిన వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళకి చెప్తే అర్థమైపోతుంది అనే థాట్ తోటి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాం అన్నమాట. జాన్ ఫోక్ ఛానల్లో మేమైతే ఓ జనమ సాంగ్ అయితే పెడుతున్నాం. ఈ ఛానల్ ఎట్లా ఈ సాంగ్ అయితే ఆదరించి సపోర్ట్ చేసిరో ఆ ఛానల్ కూడా సాంగ్ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కరెక్ట్ టైంకి దెబ్బ పడ్డది, చాలా అంటే చాలా బాధాకరమైన విషయం మా ఇంట్లో. ఇది కరెక్ట్ కొంచెం ముందుకు వెళ్తున్నాం, హైప్ ఉంది, మంచిగా సాంగ్ పోతుంది, హిట్ అవుతుంది, కొంచెం అన్న మాకు ముందుకెళ్ళడానికి ఇదే ఛాన్స్ అని అనుకునే టైంకి కరెక్ట్ దెబ్బ తీసింది మాకు. ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేం, కానీ ఏదైనా మన మంచికే. ఎందుకంటే చిన్న వయసులోనే అన్ని ఎదుర్కోవాలంటారు కదా, ఇది కూడా మాకు ఒక పెద్ద టాస్క్ లెక్క. దీన్ని కూడా ఎదుర్కొని మీ సపోర్ట్ తోని ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా సాంగ్ అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఆ ఛానల్లో ఎట్లా వెయిట్ చేసిరో ఈ ఛానల్లో కూడా ఖచ్చితంగా సాంగ్ రిలీజ్ చేసాం. అనుకున్నంత రీచ్ రావాలని అనుకుంటున్నాం. ఆ ఛానల్ ఎట్లా సపోర్ట్ చేసిరో ఈ ఛానల్ కూడా అట్లే సపోర్ట్ చేసిన అనుకో, మాకు అనుకున్నంత రీచ్ అయితే వస్తుంది. ఈ జాన్ ఫోక్ ఛానల్ కూడా మాదే, మేము అందులో పెడుతున్నామని మీరు ఏమనుకోకండి. ఛానల్ ఇష్యూ రావడం వల్ల నేనైతే ఇది పెడుతున్నా. అలాగే కొంతమంది ఏమంటున్నారంటే మీరు కావాలని వేస్తున్నారు, ప్రోమో ఇంకా పెరగడానికి నాటకాలు ఆడుతున్నారు అని కూడా మాట్లాడుతున్నారు. ఎప్పుడు కానీ ప్రోమో పెట్టినాక ఫుల్ సాంగ్ లేట్ చేయొద్దు, తొందరగా పెట్టేసేయాలి. ఆ విషయం నాకు తెలుసు. నేను అంత మూర్ఖత్వం అంత బ్యాడ్ అలవాటు అయితే నాకు లేదు. నేను ఆ ప్రోమో అవ్వాలి ఇంకా చూడాలి అనే మనసు అయితే నాకు అది కాదు. మెయిన్ ఏంటంటే ఈ ఛానల్ ఇష్యూ రావడం వల్ల ఇష్యూ వచ్చిందని చెప్పిన అంతే అని తప్ప ఇట్లా అయితే నేను అస్సలు అనుకోలే. నేను మాక్సిమం 100% ఏమనుకున్నా తెలుసా, కన్ఫర్మ్ గా వస్తుంది ఇక ఛానల్, ఇంకా 3 days లో నాకు ఛానల్ వస్తుంది, పెట్టేస్తా అది నేను అనుకున్నా. బట్ ఏమైందంటే అది 3 నెలలు పడుతుంది తెలియదు, 6 నెలలు పడుతుందో తెలియదట, 1 year పడేది కూడా తెలియదంట. సో అందుకోసమే అన్ని రోజులు మీకు కూడా వెయిట్ చేపించడం ఎందుకని నా ఛానల్ ఉంది కదా జానసాగర్ అఫీషియల్, అదే ఛానల్ ని జాను ఫోక్స్ లెక్క క్రియేట్ చేసినాం. అందులో ఆ సాంగ్ కన్ఫర్మ్ గా రిలీజ్ చేస్తాం. కన్ఫర్మ్ గా దాన్ని సపోర్ట్ చేయండి. నాకైతే అసలు మనసును పడతలేదు, ప్రతి ఒక్క సెకండ్ ఇంత ఖర్చు పెట్టినాం ఏం లాభం లేదు. అది ఒక్కటే బాధ ఉంది ఏంటంటే అంటే ఫోక్ ఇండస్ట్రీ ఏంటంటే పెట్టిన ఫస్ట్ పాటని ఉరకమంటే పోదు, పెట్టిన ఫస్ట్ పాటని బొమ్మంటే పోదు. కొంతమందికి టేస్ట్ ఉంటుంది, కొంతమందికి టేస్ట్ ఉండదు పాటలు ఎంచుకోవడం విషయంలో. దీనికంటే ముందు ఎంచుకున్న పాటలు మంచిగా ఉన్నాయో లేదో అనేది దేవునికి తెలవాలి. ఆ పాటలు అయితే సరిగ్గా పోలేదు. నేను అనుకున్నది ఒకటి ఏంటంటే ఏదో ఒక్కసారి పాట ఖచ్చితంగా హిట్ అవుతుంది, 10 మందిలో పోతుంది, మాకు మంచి ఫేమ్ వస్తుంది, మంచి స్థాయిలో ఉంటాం అనే ఆలోచన అయితే మస్తు ఉండే నా మనసులో. అలాంటిది ఈ పాటతో మాకు కొంచెం హైప్ వచ్చింది, ఆ ఊపు వచ్చింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైందంటే ఇట్లా అయింది. నాకు అట్లా రావడం వల్ల చాలా మైండ్ బ్లాక్ అయిపోయింది. కళ్ళు తిరిగినట్టు అవడు, ఎవరైనా మాటలు చెప్తే వాళ్ళు పట్టించుకోకపోవడము, అంత ఆగమాగమైంది నాకైతే పరిస్థితి. ప్లీజ్ ఇక ఆ ఛానల్ అయితే ఓ జనమ సాంగ్ అయితే రాదు. ఇక ఆ ఛానల్ మర్చిపోండి, ఒక 3 నెలలు 6 నెలల దాకా ఆ ఛానల్ మర్చిపోండి. ప్రతి ఒక్క సాంగ్ జాన్ ఫోక్ ఛానల్ పెడతాము. ప్లీజ్ ఈ ఛానల్ ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరున్నారన్న ధైర్యం అయితే మాకున్నది. ఒక ధైర్యం ఏంటంటే 100కి 60% 70% ధైర్యం ఏంటంటే ఈ ఛానల్లో పోతే పోని మమ్మల్ని ఆదరించేటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారు మమ్మల్ని అనే హోప్ అయితే మాకు ఉన్నది. ప్లీజ్ మా నమ్మకాన్ని అయితే చేయకండి, పాడేయకండి. ఇంకోటి ఏంటంటే ఓ జానమ్మ సాంగ్ అయితే జాన్ ఫోక్ ఛానల్ లో పెడతా. ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఏంటంటే ఛానల్ యొక్క లింక్ ఇస్తా. ఒకవేళ ఛానల్ యొక్క లింక్ కాకపోతే సెర్చ్ లో పోయి జాన్ ఫోక్ ఛానల్ అని కొట్టండి, దానికి సబ్స్క్రైబ్ కాండి, దానికి నోటిఫికేషన్ వస్తుంది మీకు.
అందరికి షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే ఈ వీడియో ఎవరైనా చూస్తారు కదా, ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కి ఇట్లా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఈ విషయాలు తెలియదు కదా, వాళ్ళు చూసారు అనుకో ఆహా ఈ ఛానల్ ఇట్లా ప్రాబ్లం అయింది అందుకే వేరే ఛానల్ పెడతారు అనే అయితే వాళ్ళకి తెలుస్తుంది. ప్లీజ్ చేతులెత్తి వేడుకుంటున్నా, జాన్ ఫోక్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు దగ్గర 60-70 ఫాలోవర్స్ అయితే సబ్స్క్రైబ్స్ అయితే ఉన్నారు. ఇంకా దగ్గర ఇప్పుడు వీడియో చూసిన తర్వాత వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకో నాకు హోప్ పెరుగుతుంది. అబ్బాయి ఈ ఛానల్ కి వస్తున్నారు, అందరు వస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు ఈగర్లీ అనుకుంటా అని అనిపిస్తుంది. మాక్సిమం అయితే ఓ జానమ్మ సాంగ్ గురువారం అయినా శుక్రవారం అయినా ఖచ్చితంగా పెడతా, ఖచ్చితంగా రిలీజ్ చేస్తా. ప్లీజ్ ఏమనుకోకండి, ఛానల్ కి ఇట్లా అయినందుకు మళ్ళీ సపోర్ట్ చేయరు అని అంటున్నందుకు ఏమనుకోకండి. సిచ్యువేషన్ ఇది, ప్రాబ్లం ఇది, అందుకే మిమ్మల్ని వేడుకుంటున్నా నేను. అండ్ మీ అందరికి సారీ ఇన్ని రోజులు వెయిట్ చేయించినందుకు. ఇంట్రెస్ట్ పోకుండా ఉండాలంటే మేము జల్దీ సాంగ్ రిలీజ్ చేయాలి. సో ఈ ఛానల్ అయితే మీరు జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఫ్రైడే అన్నా థర్స్డే అన్నా మేము కన్ఫామ్ గా సాంగ్ రిలీజ్ చేస్తాం. మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఈ ఛానల్లో అయితే సాంగ్ పెడుతున్నాం. ఇక ఈ ఛానల్ పాపం జాను తన వ్లాగ్స్ పెట్టుకుంటా అని ప్రయత్నించింది, కానీ ఏం చేసి అన్ఎక్స్పెక్టెడ్ ఈ ఛానల్ ఫోక్ ఛానల్ చేయాల్సి వచ్చింది. ఇక ఒకవేళ తేనుగిన వ్లాగ్ ఛానల్ పెట్టుకుంటే దాన్ని కూడా సపోర్ట్ చేయండి, తను పెట్టుకుంటది. ఎందుకంటే తను వ్లాగ్ ఛానల్ ఇది. ఇక మాకు వేరే దారి ఏం లేక మళ్ళా మన ఫ్యాన్స్ ఇంకెప్పుడు అని అంటారనే థాట్ తోటి తిన ఛానల్ అట్లా చేసేసి ఫోక్ ఛానల్ చేసేసి తాను ఇంకొక ఛానల్ పెట్టుకుంటది. ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, అది కూడా తొందరలో పెడుతుంది. అది సపోర్ట్ చేయకపోయినా మంచిదే, కానీ ఫస్ట్ జాను ఫోక్స్ అయితే ఆదరించండి కన్ఫామ్ గా. ఆ ఛానల్ ని సపోర్ట్ చేస్తారని నేను నమ్మకంతో నా ఛానల్ జాను ఫోక్స్ లెక్క మార్చడం జరిగింది. మీరైతే కన్ఫామ్ గా సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. ప్లీజ్ ఫస్ట్ అయితే జాన్ ఫోక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువారం శుక్రవారం పెడతా. చాలా మందికి ఈ విషయాలు కూడా తెలియదు ఇట్లా అయిందని. కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు కదా. ఈ విషయం అయితే వాళ్ళకి షేర్ చేయండి. మీకు దండం పెడుతున్నా, మా ఛానల్ ఎట్లా సపోర్ట్ చేసిరో, ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నారో దీన్ని కూడా అట్లే సపోర్ట్ చేయాలి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక మా బ్యాడ్ లక్ అది అట్లా వేయడానికి చాలా అంటే చాలా బాధ అవుతుంది. నేను ఆ విషయంలో నేను ఏం మాట్లాడుతున్నా ఏం చెప్తున్నా అనేది కూడా నాకు అర్థమైతలేదు, మొత్తం ఆగమైపోతుంది. నేను మాక్సిమం అనుకున్నా ఛానల్ వస్తుంది 3 రోజుల వస్తుంది అని అనుకున్నా. బట్ ఏంటంటే ఆ 3 రోజులు కాస్త 3 నెలలు అయింది. పిచ్చి లేస్తుంది, మనసులో పడతలేదు నాకు. చాలా కష్టపడ్డా, మాల ఇళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేసి అందరు పెద్ద వాళ్ళతో కూడా ట్రై చేసినాం, కానీ అది రావడానికి చాలా కష్టం అంట. హోప్ ఇస్ పెట్టుకోండి అని అన్నారు. సో అందుకోసమే ఈ ఛానల్లో పెట్టడానికి రెడీ అయ్యింది. మాక్సిమం 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, 9 నెలలు కావచ్చు, 12 కరెక్ట్ టైం కి సాంగ్ ఛానల్ పోయింది. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆ సాంగ్ అయితే ఆ ఛానల్లో పెట్టడం లేదు, వేరే ఛానల్లో పెడుతున్నాం. దాన్ని కూడా కన్ఫామ్ గా సపోర్ట్ చేయండి. ఈ జానమ్మ సాంగ్ అయితే జాన్ ఫోక్ ఛానల్ అయితే పెడుతున్నాం. ప్లీజ్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మీ అందరికి చాలా అంటే చాలా సారీ. ఎందుకంటే ప్రోమో పెట్టినాక ఫుల్ సాంగ్ ఇంకా పెట్టలేదని చాలా మంది కూడా కామెంట్ చేస్తారు. ఆ కామెంట్లకు నేను ప్రతి ఒక్కరికి రిప్లై చేయలేకపోయినా, ఎందుకంటే నేను మొన్ననే రీసెంట్లీ మీకు చెప్పిన ఒక షార్ట్ విషయంలో ఛానల్ కొంచెం ఇష్యూ వచ్చింది, క్లియర్ అయితే పెడతానన్న. ఛానల్ ఇష్యూ వచ్చిన ఛానల్ ఇంకా క్లియర్ కాలేదు, ఆ ఛానల్ పోయింది. చాలా అంటే చాలా బాధ అవుతుంది మాకు, ఎందుకంటే అది మస్తు కష్టపడ్డ ఛానల్. దగ్గర అది మానిటైజేషన్ కావడానికి 3-4 పాటలు పెట్టిన నేను అందులో 3-4 పాటలకి నాకు ఎంత ఖర్చు వస్తుందో ఆలోచించుకోరు మీరే. దగ్గర 4-5 లక్షల ఖర్చు వచ్చింది నాకు.